ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పసుపు శుభ సూచకం. ఈ పసుపు నీరు నీకన్నీ శుభములు కలుగజేయుగాక. వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కళ్ళు తెరవమ్మా. పవిత్ర స్నానం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యపోతావు. రా. ఓసారి నీ రూపం అద్దంలో చూసుకో. ఇదేంటి, నా రూపం మారిపోయిందేంటి? నన్నెందుకు ఇలా చేసావు? నువ్వు నీ రూపంతో ఉంటే నీ నానమ్మ వాళ్ళ దగ్గరికి చేరుకోలేవు, వారి మధ్య తిరగలేవు. అందుకే అమ్మవారు నీ రూపాన్ని మార్చింది. కొన్ని జరగాలంటే కొన్ని మార్పులు జరగాలి. అమ్మవారి నిర్ణయాలు ఈ విధంగానే ఉంటాయి. నువ్వు కోరుకునే విధంగా అన్నీ జరుగుతాయి. కొంతకాలం నువ్వు
ఈ రూపంలోనే ఉంటావు. చలాకీగా ఉంటావు. కష్టాలు ఉన్నా మొహంలో చిరునవ్వులు చిందిస్తావు. కష్టాలతో పోరాడి అమ్మకు మంచి గౌరవం దక్కేలా చేస్తావు. అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నావు కాబట్టి ఇక నీ పేరు అర్చన. అర్చన. అర్చనగా అందరి మధ్య చలామణి అవుతావు. అర్చనగా ఉంటూ నీ వాళ్ళ మధ్యకు చేరుకుంటావు. నువ్వు అనుకున్నది సాధించుకుంటావు. అన్నీ సాధించుకున్న తర్వాత నీ రూపాన్ని నువ్వు తిరిగి అడిగితే నీ రూపం వచ్చేలా ప్రయత్నం చేస్తాను. అవని, 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 అన్నం తిను. వద్దక్క, ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. నా కూతురి గురించి తెలిసేంత వరకు నాకేం వద్దక్క. నా అక్షయ ఏమైపోయిందన్న ఆలోచనలు, భయాలు మనస్సు నిండా ఉన్నాయి. మాకు దూరంగా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలని అనుభవించింది. మాకు దగ్గరైన తర్వాత తన జీవితం మారిపోయిందని ఆశపడింది. పాపం, నానమ్మ లాంటి జాతకంతో పుట్టాను కదమ్మా. అయినా సరే నా పరిస్థితి ఇలా ఎందుకుంది అని అడుగుతుండేది. ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. అసలు నేను పుట్టకుండా ఉండుంటే బాగుండేది. నా వల్ల మీకు కష్టాలు వచ్చిండేవి కావు అని అంటుండేది. అందరం కలిసి తన మనసుని నలిపేశాం. ఆ చిన్న మనసు మీద పెద్ద గాయాలు చేశాం. ఏదో చోట మహా అయితే ఒక్కరోజు ఉండగలదు. అంతేకాని నీ నుంచి శాశ్వతంగా దూరం అయ్యి ఎలా ఉండగలదు? అక్షయ్ వస్తుందవని, నువ్వు తిను. నేను తిననక్క, నా వల్ల కాదు. నా బిడ్డను ఆకలితో ఉంచి నేను కడుపు నింపుకోలేను.